బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. యానంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పుదుచ్చేరి ప్రజా పనుల శాఖ మంత్రి మల్లాడి కృష్ణారా పోలీస్ కవాతు నుండి గౌరవవందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించి శాంతి కోపోతకాలైన పావురాలు బెలూన్లను ఎగరవేసిన మంత్రి మల్లాడి. యానంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పుదుచ్చేరి ప్రజా పనుల శాఖ మంత్రి మల్లాడి కృష్ణారా పోలీస్ కవాతు నుండి గౌరవవందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించి శాంతి కోపోతకాలైన పావురాలు బెలూన్లను ఎగరవేసిన మంత్రి మల్లాడి. ఆర్ఏఓ శివరాజ్ మీనా ఎస్పీ. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మంత్రి మల్లాడి మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో త్యాగాలు చేసిన ఎందరో మహానుభావులకు స్వతంత్ర సమర యోధులకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. పారదర్శకమైన పాలనతో భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పుదుచ్చేరి ప్రజా ముఖ్యమంత్రి రంగస్వామికి కృతజ్ఞతలు తెలియజేశారు. యానాంను అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాను. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे special inspection. పెరేడ్ను ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. పవర్ మినిస్టర్ శ్రీ మల్లాడి కృష్ణారావు గారు. గత వారం రోజులుగా ఇండిపెండెన్స్ డేలో ఈ పేరులో పాల్గొనడం మనందరికీ శాంతి కపోటాలను ముఖం మీద భారీ శకటాలను పరేడ్ కమాండర్ డి సురేష్ బాబు గారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇలంగోవన్ టీం ఆధ్వర్యంలో మన ముందు పుదుచ్చేరి పోలీస్ వెళ్ళింది. సెకండ్ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ కమాండర్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి నటరాజన్, ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ మూవింగ్ హోంగార్డ్స్ సబ్ ఇన్స్పెక్టర్ ముత్తుకుమారన్ టీం లీడర్గా వస్తూ ఈనాటి పరువులో పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం మన ఇక్కడ చూస్తున్నది on the dais, Sri Shivraj Meena sir, Superintendent of Police, our sub judge శ్రీమతి జి పద్మావతి గారు ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి వచ్చేసారు. అందరూ గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రిలీజ్ ఆఫ్ ట్రై కలర్ బెలూన్స్. సీనియర్ ఎన్సిసి కాలేజ్ స్కూల్, జూనియర్ ఎన్సిసి Viju Bhasha School, boys continue PM Sri Rajiv Gandhi Government English Medium School, Scout.
అందరూ మీరు కూడా ఎగురు వేస్తున్నట్టు అందరూ క్లాప్స్ కొట్టాలండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎగురు వేస్తున్నట్టే అందరూ గట్టిగా క్లాప్స్ చేయాలి. ఓహో, చక్కగా. నీట్ కానీ, ఐఐటి కానీ, పీజీ కానీ ప్రవేశాల పరీక్షలకు, కోచింగ్, సివిల్ సర్వీస్తో పాటు వివిధ పోటీ పరీక్షలను, ఉద్యోగ నియామకాల పరీక్షలకు వెళ్ళే వందలాది మంది నిరుద్యోగులకు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, గర్ల్స్ కంటిన్యూస్ ఫ్రమ్ కమలంహరి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, the white dress and కమలంహరి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్. చేపల పెంపకం 4 రకాలుగా ఆదాయాలు రైతులకు సమకూరుతాయి. కోళ్ళ ఎరువులకు ఉపయోగపడతాయి. పశువుల గెత్తం పంటలకు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడతాయి. రైతులకు తమకున్న భూమిలో సమగ్ర వ్యవసాయ విధానం అవలంబించాలని కోరుతూ వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేస్తోంది. దానికి తగ్గ ప్రణాళికలు అన్ని సందర్భాలలోనూ అన్ని వేళల్లో కూడా రైతులకు వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు సాగు చేయడానికి అవసరమైనటువంటి సలహాలను శారదా విద్యా నికేతన్ గవర్నమెంట్ ఎయిడెడ్ హై స్కూల్, శారదా విద్యా నికేతన్ బీజేపీ పబ్లిక్ స్కూల్. అందిస్తుందని తెలియజేస్తూ అందరి వద్ద వ్యవసాయ శాఖ సెలవు తీసుకుంటుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ పోరాటంలో ప్రాణాలను త్యాగం చేసి ఎందరో మహనీయులకు, స్వతంత్ర సమరయోధులకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. పారదర్శకమైన పాలనతో భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ భారతదేశంలోని ఎక్కువ సంవత్సరాల పాటు ఎన్డీఏ ప్రభుత్వం 3వసారి ప్రధానమంత్రిగా పదవి చేపట్టి శ్రీ నరేంద్ర మోడీ గారికి, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, 5వసారి పుదుచ్చేరిలో రికార్డు స్థాయిలో అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సంక్షేమం మరియు అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తున్న ప్రజల ముఖ్యమంత్రి శ్రీ ఎన్ రంగస్వామి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. యానం ప్రజలు కల్పించిన అవకాశంతో 4వసారి పుదుచ్చేరి మంత్రిగా 16వసారి జాతీయ జెండా ఎగరవేసే అవకాశాన్ని పొందిన నేను మన భారత ప్రభుత్వం వందే మాతరం 150 సంవత్సరాల వారసత్వాన్ని గుర్తు చేస్తూ వికసిత్ భారత్ 2047 కోసం యువశక్తి నిదానంతో మనం జరుపుకుంటున్న 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మనం ప్రభుత్వం ఏర్పడినాటి నుండి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ రంగస్వామి గారి నాయకత్వంలో పేద, బడుగు, బలహీన వర్గాల మరియు మహిళలు, యువత అభివృద్ధికి కృషి చేస్తూ అన్ని రంగాల సంక్షేమాన్ని అధిక ప్రాధాన్యతను ఇస్తూ పుదుచ్చేరి
సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వేలాది పోస్టులను ఎంతో నిష్పాతంగా పారదర్శకతతో మన ప్రభుత్వం భర్తీ చేసింది. దీనికి సమాజంలో అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు లభించాయి. యానం ప్రాంతానికి చెందిన వందలాది మంది యువతీ యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పుదుచ్చేరి ప్రాంతంలో గల పుదుచ్చేరి, కారైకాల్, మాహే, యానం ప్రాంతాల అభివృద్ధికి ఇప్పటికే నా శాఖల ద్వారాగా పనులను పురోగతిని సమీక్షించాను. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు నాతోటి మంత్రుల సహకారంతో యానం ప్రాంత ప్రజల సంక్షేమము మరియు అభివృద్ధికి సంబంధించిన ప్రస్తుతం యానంలో కొనసాగుతున్నాయి మరియు చేపట్టిపోయే కొన్ని ముఖ్యమైన పనులను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం టీటీడీ ద్వారాగా 4,91,00,00,000 రూపాయలు, పుదుచ్చేరి ప్రభుత్వం ద్వారాగా 3,59,00,000 రూపాయలు, అలాగే పాలలో ఘనంగా రెండవ రోజు వేణుగోపాలస్వామి ఆలయ శత వార్షికోత్సవ వేడుకలు కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో కొలువైయున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయ శత వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా రెండవ రోజు శనివారం విశేష పూజలు నిర్వహించారు. పిఠాపురం వాస్తవ్యులు బ్రహ్మశ్రీ ఇంద్రగంటి నారాయణ సోమయాజుల ఆధ్వర్యంలో రెండవ రోజు ఆలయ అర్చకులు పెద్దింటి రంగాచార్యుల బ్రహ్మత్వంలో స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పాలలో ఘనంగా రెండవ రోజు వేణుగోపాలస్వామి ఆలయ శత వార్షికోత్సవ వేడుకలు కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో కొలువైయున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయ శత వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా రెండవ రోజు శనివారం విశేష పూజలు నిర్వహించారు. పిఠాపురం వాస్తవ్యులు బ్రహ్మశ్రీ ఇంద్రగంటి నారాయణ సోమయాజుల ఆధ్వర్యంలో రెండవ రోజు ఆలయ అర్చకులు పెద్దింటి రంగాచార్యుల బ్రహ్మత్వంలో స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మూల విరాట్లకు పంచామృత అభిషేకాలు, కుంకుమాభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చింతపల్లి రామచెల్లారెడ్డి దంపతులతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పరిసర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు వేణుగోపాల స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శత వార్షికోత్సవ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆదివారం జరగనున్న స్వామివారి పూజలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ చైర్మన్ చింతపల్లి రామచెల్లారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువత, గ్రామ పెద్దలు, ఆలయ సిబ్బంది, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు ఎంజాయ్ చేయడం గురించి ఏడాది 2 ఏళ్ళ ఇంకా జాయిన్ కుదురుతుంది, ఎంజాయ్ ఉంటుంది. అందుచేత ఇవన్నీ జరిగేటప్పటికి ఇంచుమించు పెళ్లి అంటే ఇంట్లో ఒక 2 నెలలు అడవి ఉంటుందండి. ఎన్నాళ్ళు ఉంటుంది? 2 నెలలు మినిమం ఉంటుంది, అయితే 4 రోజులైనా ఉంటుంది. మరి దేవుడు పెళ్లి చేస్తే గంటలో అయిపోతాం. దేవుడు పెళ్లి మనం ఆయన పెళ్లి ఎలా జరుగుతుందో అని చూడడానికి ఆయన పెళ్లి చేసుకుంటాడండి. లేకపోతే ఆయనకి పెళ్లి సంసారం అంటే మనల్ని చూస్తారు. ఈ పెళ్లిలో ఇంత ఉత్సవం ఉంది, ఈ అలంకారంలో ఇంత ఉత్సవం ఉంది అని చూడడానికి ఆయన అవన్నీ చేసుకుంటాడు. ఆయనకి ఏది అవసరం లేదు. ఆయన గొప్ప వేరు, ఆయన కీర్తి వేరు. అర్జున నువ్వు వెయ్యి, నేను వేస్తే నా కీర్తి నాకు, నా ప్రతిష్ట నాకు. ఈ పల్లిపాలెంలో వేసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వెంకట వేణుగోపాల స్వామి వారి ఆలయం నిర్మించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మరి ఆ రోజున పెద్దలు బిళ్ళకుర్తి వీరి వంశీకులు చింతపల్లి గ్రామంలో వేచి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత వేస వెంకట వేణుగోపాల స్వామి వెంకట వేణుగోపాల స్వామి వారి ఆలయం నిర్మించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించడం జరిగింది. మరి పూర్వం 100 సంవత్సరాల క్రితం చింతపల్లి అచ్చిరెడ్డి చెల్లయమ్మ దంపతులు మరి ఎంతో కష్టంతో ఆ రోజుల్లో నిర్మించడం అంటే చాలా వారిని మరి ఎక్కడున్నా మరి బాహు
బ్రహ్మమయము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము హరివో అల్లరివో శ్రీహరివాసము 10,000 దేశుల పడగల మయము హరివో అల్లరివో శ్రీ ఆనందకర్పూర నీరాజం నీరాజం శుద్ధ ఆటమింకో వెంకట వేణుగోపాల స్వామి గోవింద గోవింద గోవింద. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వెంకట వేణుగోపాల స్వామి వారి ఆలయం నిర్మాణమై 100 సంవత్సరాలు అవుతున్న శుభతరుణంలో స్వామివారికి మహాకుంభాభిషేక మహోత్సవం చేయాలని పుర ప్రజలు గ్రామ ప్రజలు భక్తులు అందరూ సంకల్పించి దైవజ్ఞులు పీఠాధిపతులు అందరూ కూడా ఆశీర్వచన ఆమోద అనుగ్రహ ఆశీ కటాక్షాలతో నిన్న ఈరోజు రేపు 3 రోజులు మహోత్సవం చేయాలి అని సంకల్పించి ఈరోజు 2వ రోజు స్వామివారికి అనేక సుగంధ ద్రవ్యాలతోటి చక్కగా అభిషేకం పూర్తయి ఇప్పుడు స్వామివారికి విశేష అలంకరణతోటి స్వామివారి దర్శనమిస్తారు. అది అయిన తర్వాత సాయంత్రం మూలమంత్ర హోమాలు, రాత్రి స్టీల్ ప్లాంట్ వాస్తవ్యులు మారుతి శర్మ గారికి ఎంఎస్ రామారావు గారు పాడినటువంటి సుందరకాండ ఆధ్యాత్మిక సుందరకాండ వాయిద్యములు ఇవన్నీ ఉంటాయి. రేపటి రోజు రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం మహాపూర్ణాహుతి. తదనంతరం గ్రామంలో అందరికీ కూడా అన్నదానం ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా కేవలం భక్తుల యొక్క సహాయ సహకారాలతో జరుగుతున్నాయి. ఈ యొక్క ఆలయం 100 సంవత్సరాలు స్వాతంత్రం రాకముందర ఈ ఆలయాన్ని నిర్మించారు. ఎంతో కష్టపడి అనేక మంది పెద్దలు చేసిన శ్రమ ఫలితంగా ఈరోజు మనం ఈ సుఖాలన్నీ అనుభవిస్తున్నాం. భరతమాత అనుగ్రహం, అలాగే మనకి స్వాతంత్రం ఇచ్చినటువంటి మూల పురుషుడు, అనేక మంది పురుషులు, అనేక మంది ప్రాణత్యాగం ఈ రోజు మనకి ఈ 100 సంవత్సరాలు పండుగ చేసుకునే అవకాశం అదృష్టం కల్పించింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన నివాళులు అర్పిస్తున్నాం. అలాగే భారతదేశం ఎంతో గొప్పగా ఔన్నత్యంగా ఉండాలి అంటే దేవాలయాల రక్షణ దీనికి కావాలి. ఇది 100 సంవత్సరాలు అయింది ఈ ఆలయం నిర్మించి. వేణుగోపాల స్వామి అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా వేణుగోపాల స్వామి చేతిలోనే ఉంటుందండి. ఎందుచేతనంటే ఆయన శ్రీదేవి భూదేవుల్ని పెట్టుకున్నాడు ఆయన డిపార్ట్మెంట్ లో. భూదేవి అంటే మనకి పాడే పంట, మనం పండించే ధాన్యం, పత్తి, మిరపకాయలు ఏదైతే అది భూమిలోంచి వచ్చే ప్రతిదీ భూమిలోంచే వస్తాయి. అలాగే దాని ద్వారా ఆ వచ్చిన ద్రవ్యం లక్ష్మిగా మారాలి అంటే శ్రీదేవి, ఆవిడే రుక్మిణి, అలాగే భూదేవి సత్యభామ, వేణుగోపాలుడే జగన్నాటక సూత్రధారి. కాబట్టి ఈ యొక్క ఆలయం 100 సంవత్సరాలు అవ్వడం, ఈ ఉత్సవం చేయడం ఎందుకంటే ప్రజలందరూ కూడా భక్తి మార్గంలో చాలా మంది ఉంటున్నారు, కానీ ధర్మ మార్గంలో ఉండాలి. భారతదేశాన్ని మనం భారతదేశంలో పుట్టాం. భారతదేశాన్ని, మన భూమిని రోజుకి ఒక్కసారైనా స్మరించుకోవాలి. మన పిల్లలకి భారతదేశం యొక్క ఎంతో విశిష్టత, భారతదేశంలో ఉండే అనేక ధర్మాలు బోధించాలి అనే విషయంతో భారతమాతని రక్షించాలి, భారత ధర్మాన్ని రక్షించాలని అందరూ సుభిక్షంగా ఉండి ధర్మ మార్గాన్ని అనుసరించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ రోజు ఈ ఆలయం నిర్మించి 100 సంవత్సరాలైతే మనకి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవ్వడం, స్వాతంత్రం పండుగలో ఈ కార్యక్రమం కూడా జరగడం పల్లిపాలానికి చాలా గర్వకారణమని తెలియజేసుకుంటూ, ఈ యొక్క మరొకసారి మనకి స్వాతంత్రం ఇచ్చినటువంటి మహనీయులు
స్వాతంత్రం తేవడానికి తన కుటుంబాన్ని త్యాగం చేసి, తన ప్రాణాలని త్యాగం చేసి, తన సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి ఎందరో మంది మహనీయులందరికీ కూడా మరొక్కసారి వేల అనేక సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి ఆలయాలు తీర్చిదిద్దిన వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్కసారి జై భారత్ మాత, జై కృష్ణ పరమాత్మ, జై గోమాత తెలియజేసుకుంటూ అందరి రక్షణ కావాలి అని లోకా సమస్త సుఖినో భవంతు. జై వేణుగోపాల స్వామి వారికి. రుక్మిణీ సత్యభామ వెంకట వేణుగోపాల స్వామి వారి దేవాలయం నిర్మించి 1926లో నిర్మించబడినది. చింతపల్లి అచ్చిరెడ్డి చల్లయ్యమ్మ గారి దంపతులు చే నిర్మించడమైనది. ఏమండి, ఈరోజు రేపు నిర్మించి నేటికి 100 సంవత్సరములైనది. పల్లిపాలెం ప్రజలందరినీ కృష్ణమూర్తి వారు చల్లగా చూడవలెను. రేపు ప్రత్యేక పూజ, శ్రీ రుక్మిణీ సత్యభామ వెంకట వేణుగోపాల స్వామి వారి కళ్యాణం అనంతరం భోజన కార్యక్రమం ఉండును. కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఇంజరం పాఠశాలకు 60,000 విలువైన ఆర్వో వాటర్ సిస్టమ్ బహుకరణ. తాళరేవు మండలం పరిధిలోని ఇంజరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు స్థానిక శ్రీ ధనలక్ష్మి స్టూడియో యజమాని పాఠశాల పూర్వ విద్యార్థి నాగిడి రామాంజనేయులు సేవాభావంతో సుమారు 60,000 విలువైన ఆర్వో వాటర్ సిస్టమ్ ను బహుకరించారు. ఇంజరం పాఠశాలకు 60,000 విలువైన ఆర్వో వాటర్ సిస్టమ్ బహుకరణ. తాళరేవు మండలం పరిధిలోని ఇంజరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు స్థానిక శ్రీ ధనలక్ష్మి స్టూడియో యజమాని పాఠశాల పూర్వ విద్యార్థి నాగిడి రామాంజనేయులు సేవాభావంతో సుమారు 60,000 విలువైన ఆర్వో వాటర్ సిస్టమ్ ను బహుకరించారు. పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ ఆర్వో వాటర్ సిస్టమ్ ను ఆయన అందించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ సిస్టమ్ ను మండల సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులు వేగేష్ణ భాస్కర్ రాజు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థి నాగిడి రామాంజనేయులు అందించిన సహకారాన్ని ఉపాధ్యాయ బృందం స్థానిక నాయకులు అభినందించారు. అనంతరం ఆర్వో వాటర్ సిస్టమ్ ను బహుకరించిన రామాంజనేయులను ఘనంగా సత్కరించి శాల్వాతో సన్మానించారు. విద్యార్థుల ఆరోగ్య సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని పూర్వ విద్యార్థి అందించిన ఈ సహకారం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు దాతలు భాగస్వాములు కావడం ద్వారా విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందే అవకాశం ఉందని తెలిపారు. యాజమాన్య తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధాన ఉపాధ్యాయులు గారికి నమస్కారం. అందరికీ మన ఫోటో బాగా చక్కగా తీసుకుంటారు. సో లాస్ట్ ఇయర్ మనకి ఆగస్టు 15 మనం అడిగాము, సరే ఇస్తానని చెప్పారు. సో కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. సో ఇప్పటికైనా సరే మరి ఇచ్చారు. సో దగ్గర ఒక 60,000 రూపాయలు ఖర్చు పెట్టి, సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి స్కూల్కి మీరు అందరూ కూడా మంచి వాటర్ తాగాలని, మంచి ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పేసి మరి మన రామాంజనేయ గారు మనకు కూడా మనకు చాలా ఆనందంగా ఉంది. సో ఆయనకి మన పాఠశాల కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ జిఆర్ ఠాగూర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ జిఆర్ ఠాగూర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుబ్బారాయుడు, కె ప్రశాంతి, బీఆర్ఓలు రాధాకృష్ణ, సత్యనారాయణ, రాయుడు, కొండ, కాల నరసింహమూర్తి, కాజులూరి శ్రీనివాస్ రెడ్డి, బొక్క ఆదినారాయణ, వ్యాసమూర్తి, తాతపూడి గోపాలం, బీఆర్ఓలు జె రాధాకృష్ణ, కె సత్యనారాయణ, వ్యాసమూర్తి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరే ఆ యొక్క బాధ్యత తీసుకుని తప్పకుండా వీఆర్ఓ గారి దృష్టిలో పెడతామండి, లేదా ఎంఆర్ఓ గారి దృష్టిలో పెట్టి మీకు సహాయం చేయగలుగుతామని ఒక కంకరం కట్టుకోవాలి. ఈ గ్రామ సచివాలయం చూసుకుంటుంటాం.
ఒక్కటి చాలు ఉద్యోగం చాలు చేయాలనుకున్నా కొంతమంది ఒక సర్వే ఒక చాలు అంతే. ఆరోగ్యం కాపాడుతుంది. మందులు ఇస్తలేదా? అయితే దీని వెనకాల త్యాగాన్ని మాత్రం మనం గ్రహించుకోవాలి. త్యాగం అంటే సామాన్యమైన త్యాగం చేయలేదు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, దాదాబాయి నవరోజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అలాగే భగత్ సింగ్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వీరందరూ కూడా త్యాగధనులు. వారు చేసిన కృషి వల్లే స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వారి పాలన 200 సంవత్సరాల నుంచి పరిపాలించారు ఇక్కడ ఈ దేశాన్ని. పరిపాలించినప్పుడు మనకి ఉన్నతమైన పదవులు ఇవ్వలేదు. కలెక్టర్లు ఇలాంటి హోదాలన్నీ వాళ్ళే చేసుకునేవారు. అలాగే వ్యక్తికి స్వాతంత్రం లేదు. ఏదైనా అడగడానికి వెళ్తే వాళ్ళని తీసుకెళ్ళి లోపేసుకోవాలి. సెల్యులర్ జైలు అని చాలా భయంకర జైల్లో పెట్టేవారు. అయినా సరే మన వాళ్ళు ఈ త్యాగం కొరకు, ఈ స్వాతంత్రం కొరకు ఎప్పుడు భయపడలేదు. నిర్విరామంగా కృషి చేస్తూ జైల్లో పెట్టాలన్నా సరే త్యాగంతోనే సిద్ధపడి వారి యొక్క కృషి వల్ల ఇంకా మీరు బాధ పడలేకపోతున్నామని చేసి బ్రిటిష్ వాళ్ళు ఎన్నో కమిషన్లు వేసి మనకు స్వాతంత్రం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సిద్ధపడినప్పుడు స్వాతంత్ర దినోత్సవాన్ని మనం 1947 ఆగస్టు 14 చేసుకోవాలా, 15 చేసుకోవాలా అనేది కాకుండా అర్ధరాత్రి 12 గంటలకి డిక్లేర్ చేయడం జరిగింది. 14వ తారీఖు అర్ధరాత్రి. సో నెహ్రూ గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. వారి యొక్క సాధన ఈ దేశం అంతా కూడా ఉమ్మడిగా ఉండాలి, ఐకమత్యతో ఉండాలి, విభిన్న జాతులు, విభిన్న మతాలు. ఈ దేశం ఒక దేశంలో ఏంటంటే సపోజ్ ముస్లిం దేశాలు ఉన్నాయంటే అందరు ముస్లిమ్స్ ఉంటారు. అలా కాకుండా భారతదేశంలో ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, హిందూస్ ఉన్నారు, జైన్లు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. వీళ్ళందరితోటి సమానమైన న్యాయాన్ని ఎలా చేయాలి అని అంబేద్కర్ గారి యొక్క కృషి వల్ల రాజ్యాంగాన్ని నిర్మించుకోగలిగింది. ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగం, సమానమైన న్యాయం ఉండాలి, ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది రాజ్యాంగం ద్వారా మనకి అంబేద్కర్ గారు. సో దీని కృషి వల్ల ఈ భారతదేశంలో మన స్వేచ్ఛగా జీవించడానికి రాజ్యాంగం ఎంతో ఉపయోగపడింది అని చెప్పడానికి కావాలను. 79 సంవత్సరాల్లో మనం క్షేమంగా ఉన్నామంటే కారణం రాజ్యాంగం యొక్క ఫలితాలు. కనుక ఈ యొక్క త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ అట్ ద సేమ్ టైం మన బాధ్యతను కూడా తెలుసుకోవాలి. స్వతంత్రం ఉంది కదా నాకు అని చెప్పి వాక్ స్వతంత్రం ఉంది, మాట్లాడే స్వతంత్రం ఉంది నాకని అందరినీ బూతులు తిట్టడం కాదు. అలాగే నాకు స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని చేసి రోడ్ల మీద మట్టేసేయడం కాదు. బాధ్యతగా ఉండాలి, అట్ ద సేమ్ టైం హక్కులు పొందొచ్చు, మానవ హక్కులు పొందొచ్చు. కనుక బాధ్యత లేని వాళ్ళకి హక్కులు ఉండవు, బాధ్యత ఉన్నట్టేనే హక్కులు ఉంటాయి. కనుక అది గుర్తించాలి ప్రతి పౌరుడు కూడా. మరి ముఖ్యంగా ఈ దేశాన్ని రక్షిస్తున్నటువంటి సైనికుల్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. త్రిదళాధిపతులు ఉన్నారు. ఒకటి ఆర్మీ, చుట్టూరు మనకు భారతదేశం చుట్టూరు ఆర్మీ ఉంటుంది, వాటర్ సెక్యూరిటీ ఫోర్స్. అలాగే ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, వైమానిక దళం ఉంటుంది, నేవీ ఉంటుంది, సముద్రం ద్వారా శత్రువులు త్వరపడకుండా నేవీ ఉంటుంది. ఈ ముగ్గురు కూడా మన దేశాన్ని రక్షిస్తూ ఉంటారు. 24 అవర్స్ వాళ్ళు విధిగా రక్షిస్తూనే ఉంటారు. అట్ ద సేమ్ టైం ఈ దేశం మరి సంపద చాలా అవసరం. ఈ దేశానికి సంపద ఎక్కడి నుంచి వస్తుంది? సంపద ఎక్కడి నుంచి వస్తుంది?
పోలవరం మండల వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలో జాతీయ పతాకాలను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతిభా స్కూల్ స్వాతంత్ర దినోత్సవ వేడుక పోలవరం మండలం కేశనకూరు ప్రతిభా ప్రైమరీ హై స్కూల్ ప్రాంగణంలో ముందుగా కరెస్పాండెంట్ ఎస్విఎస్ఎస్ ప్రకాష్ పతాకావిష్కరణ చేసి విద్యార్థుల చేత జనగణమన జాతీయ గీతం పాడి జాతీయ జెండాకు సెల్యూట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్లోబల్ హిందూ హెరిటేజ్ ధర్మ ప్రచారక్ బి కనకారావు మాట్లాడుతూ బ్రిటిష్ వారి అరాచకత్వాన్ని ఎదుర్కొని మాన ప్రాణాలను ఎదురొడ్డి స్వతంత్రాన్ని సాధించడానికి అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఎందరో మహావీరుల ప్రాణాలను అర్పించి మనకి స్వతంత్రాన్ని సంపాదించి పెట్టారు. ప్రతి ఒక్కరూ దేశం కోసం పాటుపడుతూ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలన్నారు. విద్యార్థులు కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరి ఎప్పుడు దేశానికి సేవ చేయాలని సూచించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరినీ అలరించారు. దేశ నాయకుల వేషధారణలో విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారు. వివిధ క్రీడా వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన పిల్లలకు బహుమతులు అందజేశారు. ఈ స్కూల్లో 10వ తరగతి పూర్తి చేసి ఈ సంవత్సరం జూనియర్ ఇంటర్ లో 468 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన శీలం కుసుమను యాజమాన్యం మరియు ప్రముఖులు అభినందించి బహుమతులు అందించారు. మనము ఇంత పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే మన పూర్వీకులు ఎన్నో కష్టాలు పడి ప్రాణత్యాగం చేసి మన తాతలు, నాన్నమ్మలు అందరూ కూడా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఎన్నో కష్టాలు పడి వారు చంపబడి ధన మాన ప్రాణాలను పోగొట్టుకుని ఈ దేశాన్ని మనకు తెచ్చిచ్చారు. కాబట్టి అప్పటి నుంచి కూడా మనల్ని మనం పరిపాలించుకుంటూ ఎంతో అభివృద్ధి పదంలో మనం నడుస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేశం పట్ల, ఈ ధర్మం పట్ల నిబద్ధత కలిగి ఉండాలి. దేశం అంటే ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఏ స్థితిలో ఉన్నా, ఎంత పెద్ద ఉన్నత స్థితిలో వెళ్ళినా దేశాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. దేశం బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి ఎప్పుడు కూడా దేశాన్ని గౌరవిస్తూ ప్రేమిస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశంలో బ్రతుకుతున్నాము, ఈ గాలి పీలుస్తున్నాము, ఇక్కడ తిండి తింటున్నామంటే ఏ మతం వారైనా, ఏ కులం వారైనా అందరూ కూడా ఫస్ట్ ఈ దేశాన్ని ప్రేమించాలి. ఈ దేశం పట్ల సమభావం కలిగి ఉండాలి. ఈ దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా ప్రేమిస్తూ సోదరులలాగా కలిసిమెలిసి ఉండాలి. కాబట్టి మనము మన పూర్వీకులు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ మనం అభివృద్ధి పదంలో. ఇంజరంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. తాళరేవు మండలం పరిధిలోని ఇంజరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కోట శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇంజరంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. తాళరేవు మండలం పరిధిలోని ఇంజరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కోట శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమార్ రెడ్డి, మండల సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులు వేగేష్ భాస్కరరాజు, సిఎంసి చైర్మన్ పెట్ల దేవి, గ్రామ కమిటీ అధ్యక్షులు కాట్రు వీరేశ్వరరావు, స్థానిక నాయకులు కావూరి శ్రీనివాస్, చేదూరి అరవింద్, రేలంగి శ్రీకాంత్, దొరబాబు, నాగేరి రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన పలు ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 4 విద్యార్థులకు పలువురు దాతలు అందించిన నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అదేవిధంగా ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అలాగే థర్డ్ ప్రైజ్ సిరి. ఇద్దరు నిలబడండి, ఇద్దరు వచ్చారు, ఇద్దరు నిలబడండి. 6th P సెక్షన్ నుంచి ఎర్రంశెట్టి సాయి మహారాష్ట్ర జెసికా వచ్చిందండి. 7th A సెక్షన్ నుంచి ఎర్రంశెట్టి మమతా సాన్వి, బండారు కాశ్మ మహాలక్ష్మి. 7th B సెక్షన్ నుంచి జగ్గంపూడి రేణాలేష్ ఫస్ట్ ప్రైజ్. ఈ అమ్మాయి లాస్ట్ ఇయర్ 7th లక్కిం శెట్టి ప్రసన్న. ఎలా వచ్చాయి అందరూ, ఎలా వచ్చాయి. లాస్ట్ ఇయర్ 8th క్లాస్ A సెక్షన్ కట్ట శ్రీ శివ గణేష్. సెకండ్ ప్రైజ్ చేకట్ల ప్రణీత శ్రీ 300 రూపాయలు. అలాగే పిచ్చిగా చరణ్ శ్రీరామ్ రావాలి, త్వరగా రావాలి. సాయిదేవి పరిగెట్టాలి. సాయిదేవి
9th A సెక్షన్ నుంచి భాస్కర్ రాజు గారికి లాస్ట్ ఇయర్ ఎవరైతే బాధ్యత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ప్రైజ్ 9th C సెక్షన్ నుంచి రాదు. వాడు తమ్ముడు ఉన్నాడా, అభి ఉన్నాడా, వాడు ఇవి లాస్ట్ ఇయర్ 2025-26 ప్రతి సెక్షన్ కి ఫస్ట్ సెకండ్ మన వేగేశ్వర భాస్కర్ రాజు గారు ఫస్ట్ ప్రైజ్ 500 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సార్నే ఆ విధంగా మాట్లాడారంట. అప్పుడు అనుకున్నారంట సారు, నేను ఈ మాటలను ఇలాగే కాదు, నేను మా మాస్టర్ మాట్లాడిన మాటలని నేను స్ఫూర్తిగా తీసుకోవాలి, ఇంకా నేను ఉన్నతంగా చదవాలి, మా సార్ల దగ్గర ఇంకా నేను డౌట్ రెక్టిఫై చేసుకుని మంచి ఉన్నత విద్య సాధించాలని చెప్పి ఆనాటి మొదలుకొని ఆ రోజు ఆ సబ్జెక్ట్లో 100కి 100 మార్కులు సాధించేదే కాదు, నెక్స్ట్ డే అప్పుడు ఏమంటారు, నెక్స్ట్ ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు వచ్చాయనుకో ఏమంటారు, ఆ రోజు ఏదో స్లిప్ పెట్టాలే, రాసాలే, లేకపోతే ఏదో ప్రాక్టీస్ ఎక్కువ చేసి ఉంటారులే, లేదా అదృష్టం కొద్దీ వచ్చిందిలే అని అనుకుంటారు. మరి డౌట్స్ గురించి గట్టా మీరు ధైర్యంగా ఉండాలి. నేను ఇంకా భారత ఈ దేశంలో చాలా మంది ఈరోజు స్వతంత్ర దినోత్సవం చాలా ఉత్సాహం జరుపుకుంటారు అందరూ కూడా. మరి మన ఇంజను కూడా చాలా మంది పూర్వం మన పురోహితులు ఉన్న ఊరు మన ఇంజను, మంచి మంచి పండితులు ఉన్న ఊరు మనది. మరి స్కూల్కి కారణం కూడా మన ఎక్స్ సర్పంచ్ గారు నృత్యమైన దాని సత్యనారాయణమూర్తి గారు, చాలా మంది పెద్దలు ఈ స్కూల్ స్థాపించడానికి చాలా మంది పూర్వం చాలా పెద్దలు ఉన్నారు మన ఇంజనీలో. మన ఇంజనీర్ అంటే చాలా పవిత్రమైనది. మన జిల్లా పరిషత్ పాఠశాల కూడా మన హెచ్ఎంతో కూడా చాలా తీర్చిదిద్దుతున్నారు. నేను చెప్పవలసింది ఏం లేదు సోదరులారా, మీకు ధైర్యానికి మీకు ఒక పాట పాడి వినిపిస్తాను. ఈ అన్ని విషయాలు స్వాతంత్ర దినోత్సవం గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. సోదరా అంబేద్కర్ ఆశయాల బాటలో సాగరా ఓ సోదరి, అంబేద్కర్ ఆశయాల బాటలో సమతేని సేయమని పోరు జల్పరా. ఆ విధానం బట్టే మనకి ఒక సైంటిస్ట్ అవ్వడు, మన రాష్ట్రపతి అయ్యారు, ఆయన ప్రపంచ దేశానికి ఒక వెలుగై ఉన్నారు. అటువంటి ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తులను కన్నటువంటి మన భారత భూమి, ఆ భారత భూమిలో ఉన్న మీరు కూడా ఏ విధంగా ఉండాలి, ఒక్కరనే కాదు ప్రతి ఒక్కరూ కూడా క్వశ్చనించే విధంగానే ఉండాలి. ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నానంటే మా మాస్టర్ ఆ రోజు నన్ను ఖండించకపోతే తప్పని ఖండించకపోతే నేను మాట్లాడను కదా, ఆ విధంగానే నేను ఉండలేను కదా. అది దాన్ని అతను తిట్టాడు కదా, ఇది కరెక్టా అనేసి ప్రతిసారి పిలిచేవారు సార్ నన్ను. ప్రతిసారి పిలిచినప్పుడు నేను ఏ విధంగా మాట్లాడాలి, నేను మానేస్తానమ్మా, నేను స్కూల్కి వెళ్ళినమ్మా, మాస్టర్ నన్ను ఇలా ర్యాగింగ్ చేస్తారమ్మా, నేను మానేస్తుంటే ఈరోజు నేను ఎలా ఉండదన్నా. ఇదంతా కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకుని మీ మాస్టర్ని ప్రతి ఒక్కరిని కూడా ప్రతి సబ్జెక్ట్లోనే డౌట్స్ అడిగి ప్రతి క్లాస్లో ఇంగ్లీష్ మనకు రాకపోవచ్చు, కానీ ఇంగ్లీష్ అన్నది మనం ఇంటర్నేషనల్కి వెళ్ళడానికి అది మంచి సబ్జెక్ట్. అది తెలుగు మన సంస్కారం నేర్పించదు, మన తెలుగు సబ్జెక్టు. తెలుగు సబ్జెక్టులో మనం మన లోకల్గా ఎలా ఉండాలి, మనం ఏ విధంగా ఉండాలన్న దానికి ఉపయోగపడుతుంది. అంతర్జాతీయంగా ఉండాలంటే ఇంగ్లీషు సార్ ఎవరైతే ఉన్నారో మీరు ఇంకా మంచి ఉన్నతంగా ఎదగాలి. సైన్స్ కూడా ఏ విధంగా ఉన్నది, సైన్స్ని ఏ విధంగా తీసుకుంటున్నారు. నమస్కారాలు. ఇక్కడికి ఇచ్చిన గ్రామ పెద్దలు, ఎంపీటీసీ గారు, ఏర్పడిదారు, ఇంకా పెద్దలందరికీ కూడా, ఈ గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారాలు. విద్యార్థి మిత్రులందరికీ కూడా నా శుభాశీస్సులు. మనం 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని 80వ సంవత్సరంలో పెట్టాం స్వతంత్ర దినోత్సవ ఫలాలు. ఈ స్వతంత్ర దినోత్సవ ఫలాలు మనకి ఇప్పుడే బాగా పుంజుకున్నాయి. అంటే మా చిన్నతనంలో కూడా ఇంకా అనుభవంగా ఉండి
అప్పట్లో చదువుకోవాలంటే చాలా ఇబ్బంది, ఫీజులు కట్టలేక చాలా మంది పిల్లలు అనేసేవారు, అంటే పనులకి వెళ్ళిపోయేవారు. తల్లిదండ్రులు పోషించే కాదు, మా పిల్లలను కూడా ఎంకరేజ్ చేసి పనులు పంపించేసేవారు. చదువుకోవడానికి స్తోమత లేని రోజుల్లో ఆ రోజులు. ఈరోజు చూస్తే డ్రెస్ కాడి నుంచి, పుస్తకాల కాడి నుంచి అన్నీ కూడా, సైకిల్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి అన్నీ కూడా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు అవ్వచ్చు. ఎంత ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చదువుకుని మంచి ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలి, ఉన్నత విద్య అభ్యసించాలి. అలాగే మొదటగా మన తల్లిదండ్రులు చెప్పినట్టుగా మనం గౌరవించుకుని మనం ముందుకెళ్ళాలి. తర్వాత గురువులను గౌరవించాలి. వాళ్ళు గురువు చెప్పినట్టే మనం కొంచెం ముందుకెళ్తే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. నాకెందుకు లేదు చెప్తున్నారు లేదు స్కూల్ కానీ అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా మంచి చదువులు చదవాలని చెప్పి ఉన్నత స్థానాల్లో ఉండాలని చెప్పి కోరుకున్నాం. అలాగే పూర్వానికి ఇప్పటికి ఏంటంటే టీచర్స్ కూడా గతంలో ఏంటంటే జీతం గవర్నమెంట్ చెప్పిన చెప్పబోయి ఇచ్చేస్తుంది అనుకున్నారు పూర్వం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కాన్వెంట్లను కంప్లీట్ చేస్తూ ఉపాధ్యాయులందరూ కూడా మంచి క్రమశిక్షణతో పిల్లలకు కూడా ప్రతి విద్యాబోధన బాగా జరిపిస్తున్నారు. అలాగే మన ఇంజనీరింగ్ హై స్కూల్ అయితే హెచ్ఎంఎన్ స్టాఫ్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అంటే విద్యార్థులు 10th క్లాస్ మంచి మార్కులు సాధించి ఈ మండలంలోనే ఫస్ట్ తీసుకొచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతాం. వారు ఇంకా రాబోయే సంవత్సరంలో కూడా 100% పాస్ అవ్వాలి, 95% 500 దాటాలని చెప్పి కోరుకున్నాం. అది ఒకసారి అది సాధ్యం అవుతుంది. హెచ్ఎం గారికి స్టాఫ్ కూడా సాధ్యం అవుతుంది. చాలా కష్టపడుతున్నారు. ఒక ప్రైవేట్ వాతావరణంలో ఇక్కడ స్కూల్ నడిపిస్తున్నారు. నాకెందుకు జీతం వస్తుంది, ఇంటికి వెళ్ళిపోదాం అనుకోని ఎవరు లేదు ఇవాళ పరిస్థితుల్లో. ప్రతి స్కూల్ మనం కాంపిటేట్ చేయాలి. మనం నా పక్క విద్యార్థి కంటే నేను ఎక్కువ మార్కులు సాధించాలని చెప్పి పిల్లలందరూ కూడా అనుకోవాలి. అలాగే మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా స్కూల్కి మొదటి నుంచి చేస్తున్నాం. అలాగే కూడా ఎప్పుడు కూడా ఏ హెచ్ఎం వచ్చినా, ఏ స్టాఫ్ వచ్చినా కూడా మేము ఎప్పుడు కూడా ముందుగా వస్తున్నాం. అది ఎప్పుడు కూడా మా తోడ్పాటు ఎప్పుడు కూడా మీ అందరికీ ఉంటుంది. ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నా సరే తీర్చడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. హెచ్ఎం గారు కానీ స్టాఫ్ కానీ అని చెప్పినా సరే అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మన వేళ స్వతంత్రంగా ఫలాలు అనుభవిస్తూనే ఉంటాయి. ఎంతోమంది త్యాగమూర్తులు మన ముందు మన పూర్వీకులందరూ కూడా త్యాగం చేశారు. కొంతమంది చనిపోయారు, కొంతమంది సాధించారు. అలాగే అల్లూరి సీతారామరాజు గారు, గాంధీ గారు ఇంకా ఎంతోమంది మహానుభావులు మన దేశానికి స్వతంత్రానికి చాలా కష్టపడి పనిచేశారు. తర్వాత మన రాజ్యాంగం ఏర్పడిన తర్వాత అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి మనందరికీ కూడా మంచి ఫలితాలు అందిస్తున్నారు ఈవేళ. అంచేత అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరన్నా స్కూల్ రాకుండా పిల్లలు ఎవరైనా ఉన్నా సరే, మీరు పక్కింటి వాళ్ళైనా సరే ఎవరైనా సరే మీరు ఎంకరేజ్ చేసి ఇలా ప్రభుత్వ స్కూల్లో చేర్పిస్తే మంచి ఫలితాలు కూడా వస్తాయి. గతంలో ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఏమో మా వాళ్ళు ప్రతి చదవరని పడుకున్నారు. ఈవేళ పరిస్థితి తిరిగి మరిగైంది. ప్రతి హై స్కూల్లో కూడా కలకలాడుతూ ఉన్నాయి. ఈవేళ వాళ్ళు స్టాఫ్ కూడా మంచి బోధన అందిస్తున్నారు. అలాగే మీరందరూ కూడా చదువుకొని ముందుకు రావాలని చెప్పి ఈ సభలో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.